నమస్తే. వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదండి. అందరు బాగుండాలని కోరుకుంటూ భగవంతుని ఈరోజు దేవాలయ దర్శనంలో పార్ట్ 2గా ఏ భగవంతుల్ని దేవుళ్ళని దర్శించుకుంటే ఎలాంటి శక్తి మనకు దేవుడు ఇస్తాడనేది చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ దేవతలను దర్శించేది, స్మరించేది కేవలం కోరికల కోసమే మాత్రమే కాదండి. అలా చేయడం వల్ల మనం అనుకున్నటివి ఎప్పుడు జరగవు. ఎప్పుడైతే మనం మనసు అర్పించి భక్తితో స్వామిని ధ్యానం చేసుకొని స్వామినే తలుచుకుంటూ మన రోజంతా పనిచేసే ప్రతి ఒక్క పనిలో స్వామినే మనము తలుచుకుంటున్నప్పుడు అది భక్తి కూర్తుంది. అలాంటి భక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు భగవంతుడు మనకు ఏమి అవసరమో ఆయనే మనకు అడగకపోయినా ఇస్తూ ఉంటాడు. భక్తి ప్రధానం. మొదట భక్తి ప్రధానము. శివస్య ధ్యానాత్ సకలార్థ సిద్ధి, విష్ణోః స్మరణాత్ దురితక్షయ స్యాత్, శక్తే పూజనాత్ సకలైష్టలాభః, గురోః ప్రణామం హి ముక్తి సాధనం. దేవతా ఆరాధన రూప ఫలితం అన్నమాట. ఏమిటి అంటే శివుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటే సకల అర్థ సిద్ధి అంటే అన్ని కోరికలు, లక్ష్యాలు నెరవేరుతాయన్నమాట. స్వామిని ధ్యానం చేసుకుని పరమేశ్వర, శివయ్య, ఓం నమ శివాయ, నాకు ఈరోజు ఇవి కావాలి, అవి కావాలి, ఇట్లా ఇవి అని అట్లా అడగకూడదు. ఆయననే తలుచుకుంటూ మనసులో ఎదురుగా ఆయన ఉన్నాడు, నేను ఆయననే తలుచుకుంటున్నాను అనేసి మనం మొత్తం మన మనస్సు, ఆత్మ, శరీరం ఆయనకు అర్పణ చేశామంటే వీడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా ఆయనే చూసుకుంటాడనమాట. విష్ణు స్మరణ. విష్ణుదేవుణ్ణి స్మరిస్తే పాపాలు, చెడు కర్మలు నశించిపోతాయన్నమాట. దురితక్షయం. శక్తి. దేవీ పూజ చేయడం వల్ల, దేవీ పూజ దుర్గామాత, కాళీమాత, చౌడేశ్వరి మాత, రాజరాజేశ్వరి మాత, ఆ శక్తి పూజను చేయడం వల్ల సకల ఇష్టలాభము, కోరిన అన్ని శుభాలను పొందుతాయి. చెప్పాను కదండి, ప్రతి ఒక్కదానికి భక్తి ముఖ్యము. భక్తి లేకుండా కోరికలు ముందు పెట్టి మనం చేస్తే అది మీరే నిర్ణయించుకోండి ఎంతవరకు అది కరెక్టో. గురువు ప్రణామం ముక్తి సాధనము. గురువుని చేసుకుంటే ముక్తి సాధనము, మోక్షానికి మార్గము. దేవాలయాల్లో వివిధ దేవతలను దర్శించడం వల్ల కలిగే ఫలాలు, పుణ్యాలు ఎలా ఉంటాయి అంటే, దేవాలయాలు మనం గుడికి వెళ్తాము, ఓ శివాలయం వెళ్తాము. శివాలయంలో వెళ్తే ఫస్ట్ వెళ్ళే శివయ్య అనేసి శివయ్య దగ్గరికి, అమ్మ అనేసి ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళాం కదండి. శివాలయానికి వెళ్ళినప్పుడు శివ కుటుంబం అంతటిని దర్శించుకోవాలి. ఫస్ట్ శివునికి, తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం, అలా చేయడం తప్పు అన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ అమ్మవారు, అయ్యవారు సంతోషించాలి అంటే ఫస్ట్ శివగణాలని దర్శించుకుంటూ వెళ్ళాలి. శివుని కుటుంబంలో మొదటగా వీరభద్రుడు, వినాయకుడు, ఈ సుబ్రహ్మణ్య స్వామి, వీరభద్రుడు, దక్షిణామూర్తి, తర్వాత నందీశ్వర్లను, తర్వాత శివుని, ఆ తర్వాత శివుని యొక్క మానసపుత్రుడు చండీశ్వరుణ్ణి, తర్వాత అమ్మవారిని దర్శించుకోవడము ఇది పద్ధతి అన్నమాట. అలాగా ఫస్ట్ మొట్టమొదటగా గణపతి దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల కార్యాల్లో విజయాలు, విఘ్నాలు తొలగిపోయి జ్ఞాన శుభాలు కలుగుతాయన్నమాట. తర్వాత మనకు దుర్గా అమ్మవారిని శత్రువుల నుండి, కష్టాల నుండి రక్షణ కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు, కుమారస్వామి, ఈయనని దర్శించడం వల్ల జ్ఞానం, ధైర్యం, శక్తి, సంతాన, పుత్రప్రాప్తి, గ్రహదోషాలు తొలగుతాయి. శివుడిని దర్శించడం వల్ల మోక్షము, దీర్ఘాయువు, ఆరోగ్యము, అజ్ఞానం తొలగిపోయి కోరికలు నెరవేరుతాయన్నమాట. విష్ణుదేవుణ్ణి దర్శించుకుంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ ఫల పురుషార్థాలు లభిస్తాయి. ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి.
శ్రీలక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యం, సుఖ, సంతోషాలు, సకల శుభాలు కలుగుతాయి. సూర్యుడిని దర్శించుకుంటే ఆరోగ్యము, కంటి చూపు మెరుగుపడము, తేజస్సు, అధికారము, ఉన్నత స్థానము, కీర్తికలు దొరుకుతాయి. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ధైర్యము, బుద్ధిబలము, శారీరక కష్టాల నుండి విముక్తి, గ్రహదోష నివారణ జరుగుతుంది. శ్రీ సరస్వతీదేవిని దర్శించుకుంటే విద్య, జ్ఞానము, జ్ఞాపక శక్తి పెరుగుదల, కళలు, సంగీతంలో ప్రావీణ్యం లభిస్తాయన్నమాట. శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే సద్గురు కృప, జ్ఞానోదయము, పితృదేవతల ఆశీస్సులు, అదృష్టము, మోక్ష మార్గం దొరుకుతాయి. శనేశ్వర స్వామిని దర్శించుకుంటే శనిదోష నివారణ, కష్టాల నుండి ఉపశమనం, ఆయుష్ పెరుగుదల, ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. నవగ్రహాలను దర్శించుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి, గ్రహాల అనుకూలతలు, సర్వశుభాలు దొరుకుతాయి. శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే శారీరక క్రమశిక్షణ, శనేశ్వర దోష నివారణ, సకల భోగాలు లభిస్తాయన్నమాట. అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఎప్పటికీ ఆహార కొరత లేకుండా, అన్న వస్త్రాలకు లోటు లేకుండా, ఆకలి బాధలు లేకుండా వారి జీవితం గడిచిపోతుంది. గ్రామదేవతలైన పోలేరమ్మ, మైసమ్మ, గంగమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ ఇలాగా అమ్మవార్లు ఉన్నారు కదా, వీళ్ళందరినీ దర్శించుకుంటే అంటే మన ఊర్లలో ఎవరు గ్రామదేవతలు ఉంటారో వారిని దర్శించుకుంటే కుటుంబానికి రక్షణ, అంటువ్యాధులు, భూమికి సంబంధించిన దోషాల నుండి విముక్తి కలుగుతాయి. నవదుర్గలు లేదా అష్టభైరవులను దర్శించుకుంటే భయం తొలగిపోవడం, శత్రువుల నుండి రక్షణ, అదృష్టము ఇవి కలుగుతాయన్నమాట. దక్షిణామూర్తిని దర్శించడం వల్ల విద్యలో పట్టు, వేదము, సాంకేతిక శాస్త్రాల్లో అపారమైన మేధస్సుని ఇస్తాడనమాట. హయగ్రీవుణ్ణి దర్శించుకోవడం వల్ల విద్యలో వేద పారాయణలో మతిమరుపు లేకుండా వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు హయగ్రీవుడు. శ్రీ కాలభైరవుణ్ణి దర్శించుకుంటే కాలభయం తొలగిపోవడం, రక్షణ, ప్రయాణాల్లో విజయము, పోగొట్టుకున్న వస్తువులు దొరకడం జరుగుతుంది. తులసీమాతను దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోవడం, లక్ష్మీ అనుగ్రహం, సకల శుభాలు జరుగుతాయి. దశావతారాలు వివిధ రకాల కష్టాల నుండి రక్షణ, ధర్మస్థాపనలో తోడ్పాటుకు, పూర్వజన్మల పాపాలు తొలగిపోవడం జరుగుతుందన్నమాట. ఆదిశంకరాచార్యులు దర్శించుకుంటే అపారమైన జ్ఞానం, తత్వబోధ, ఆధ్యాత్మికత, పురోగతి, అజ్ఞానం తొలగిపోవడం జరుగుతుంది. చండికేశ్వరుడు ఆలయ దర్శన ఫలం పరిపూర్ణ. శివాలయాల్లో ఆలయ దర్శనం పరిపూర్ణం కావడము అంటే ఈయన దగ్గరికి వెళ్ళి మనము శివ ప్రసాదాన్ని ఆయనకు సమర్పించినప్పుడే ఆ ఆలయ దర్శనం పరిపూర్ణత కలుగుతుందన్నమాట. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శించడం వల్ల అద్భుతాలు, కోరికలు నెరవేరడం, తక్షణ ఉపశమనం జరుగుతాయి. శ్రీ సుదర్శన చక్రాన్ని దర్శించడం వల్ల విష్ణుదేవుని చేతిలో ఉంటుంది కదా చక్రము, అలాంటి సుదర్శన చక్రాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా స్వామిని దర్శించుకోవడం వల్ల క్షుద్ర ప్రయోగాల నివారణ, తక్షణ విజయ ప్రాప్తి, రక్షణ, ఆరోగ్య వృద్ధి జరుగుతాయి. ధన్వంతుడిని దర్శించుకుంటే రకరకాల దీర్ఘకాలిక రోగాలు నయమవడము, పరిపూర్ణ ఆరోగ్యము, ఆయుర్వేద జ్ఞానం కలుగుతాయన్నమాట. శ్రీకూర్మ, మత్స్యావతారాల సంకటాల నుండి శ్రీకూర్మ దర్శనము లేదా మత్స్యావతారాల రూపంలో ఉండే విష్ణుదేవుణ్ణి దర్శించుకోవడం వల్ల సంకటాల నుండి రక్షణ, దీర్ఘాయుష్షు, సముద్రయానంలో విజయము, పితృదోష నివారణ జరుగుతాయన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో. యోగ నరసింహస్వామిని దర్శించుకుంటే మానసిక ఆందోళన నుండి విముక్తి పొంది ధైర్యం, న్యాయ విజయాలు దొరుకుతాయి. ఆదిశేషుని దర్శించుకుంటే సర్పదోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుషు, రక్షణ, భూమి లాభం లభిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుంటే అధికారము, రాజయోగము, కార్యాలయాల్లో విజయము, వాక్శుద్ధి, సౌభాగ్యము లభిస్తాయి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించితే విద్య, జ్ఞానము, పిల్లలకు మంచి బుద్ధి, ప్రావీణ్యతలు లభిస్తాయి. చంద్రదేవాలయాన్ని దర్శిస్తే మనశ్శాంతి, మానసిక ఆరోగ్యము, కంటి సమస్యల నివారణ,
జలతత్వ దోష నివారణ అన్నీ మనకు లభిస్తాయన్నమాట. అష్టలక్ష్ముల్ని 8 రకాల ఐశ్వర్యాలు ధనం, ధాన్యం, సంతానం, విజయం, కీర్తి మొదలైన అష్టలక్ష్ముల్ని దర్శించుకుంటే ఇవన్నీ అష్టైశ్వర్యాలు లభిస్తాయన్నమాట. ఇలా చాలా ఉన్నాయి దేవతల దర్శనాల ఫలాలు అన్నమాట. దేవాలయంలో దేవతలు దర్శించినప్పుడు మన మనసులో ఈ భావన ఎలాంటి భావన కలిగి ఉండాలి అంటే త్వం హి మాతాపితా త్వం హి బంధుచ్చ దైవతం త్వం హి విద్యా ద్రవిణం త్వం హి సర్వం మమ దేవదేవ భావం. ఓ దేవా, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే బంధువు మరియు దైవము, నువ్వే విద్య, నువ్వే ధనము, నువ్వే నాకు సర్వస్వము. ఇలా చెప్పుకుంటూ మనము దర్శనం చేసుకోవాలి. దేవాలయ దర్శనం వల్ల ప్రతి మనిషి పొందే ఫలాలు సాధారణ దేవాలయ దర్శన ఫలం ఎక్కడ పోయినా మనకు ఇవన్నీ మనకు లభిస్తాయన్నమాట. కాబట్టి దేవాలయ దర్శనం చేయడం వల్ల ఎంతటి అదృష్టమో, ఎంతటి మహద్భాగ్యమో మీరే ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉన్న ప్రతి దేవాలయానికి ఏదో ఒక టైంలో వెళ్ళి మీరు ఆ దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.